మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రతి నామినేషన్ సెంటర్ను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే దిశగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో కూడా కళాశాలలో కూడా పరిశీలించిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది సార్? నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 60 వార్డులు ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించి ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి గారికి 3 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. నిన్నటి నుండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిన్నటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. నిన్న ఆల్ టుగెదర్ అన్ని పార్టీల నుండి మాకు 13 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. 13 నామినేషన్లు స్వీకరించిన వాటన్నిటిని కూడా టీపోల్లో మేము వెబ్సైట్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రీ స్క్రూటినీ నామినేషన్ హెల్ప్ డెస్క్ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వస్తున్నారో వారికి